Jesus, I don't know what will happen. Whatever happens, okay, you stay with me, Jesus. Don't leave me alone, because I can't live, I can't survive. Jesus, stay with me, Jesus. Thank you, Lord. Thank you, Jesus. Amen. 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 గుడ్ మార్నింగ్ ఇంటర్నెట్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు వచ్చేసి లదాఖ్ ట్రిప్ అయితే ఫైనల్గా ఫిక్స్ అయితే అయిపోయాను. సో ఇప్పుడు వచ్చేసి లదాఖ్ అయితే బయలుదేరేస్తున్నాం. సో ఇంకా నేనైతే రెడీ అయిపోయినాను. గ్లౌజెస్ అంతా కూడా వేసుకోవచ్చు, కానీ ఏమంటే ఫుల్ హీట్ అయితే ఉన్నది అనమాట, ఫుల్ ఉక్క అయితే పడుతూ ఉంది. సో అందుకనేసి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గ్లౌజెస్ అంతా వేసుకుందాం. ఇంకా నా వెహికల్ అయితే చూడవచ్చు. సో ఫైనల్గా మన భగీరథతో లదాఖ్ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే నేను లదాఖ్ అయితే బయలుదేరుతున్నాను. సో ఇప్పుడు వచ్చేసి టైం కూడా చూసుకోవచ్చు, 6:36 అయితే ఉంది. ఈరోజు సండే 26. రూమ్ కాడ నుంచే నా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఏమంటే చర్చి దగ్గర నుంచి నా వీడియో అయితే స్టార్ట్ చేయాలనుకున్నా. సో చూడొచ్చు, ఇంకా నా లగేజ్ని అంతా కూడా నేను ఇలా అయితే ప్యాక్ చేసేసిన. సో దీంట్లో మన లగేజ్ అన్నమాట. సో ఇది మనకి టెంట్కి యూస్ అవుతుంది. సో జర్కిన్. సో ఇది మన ఇంకా చర్చ్ కాడు నుంచి మన లదాఖ్ ట్రిప్ని స్టార్ట్ అయితే చేద్దాం రండి. చలో లదాఖ్కి బయలుదేరేద్దాం. సూరత్ నుంచి ఇంకా మన ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫ్యూయల్ అయితే ఫుల్ చేసుకునేద్దాం ఇప్పుడు. फुल कर दो. हाँ करो 30 ठीक है. మనకు వచ్చేసి నేనున్న ప్లేస్ వచ్చేసి గోవా అన్నమాట, పంజిమ్లో. సో ఇక్కడ నుంచి మనకి 2778 కిలోమీటరు. సో లే లదాఖ్. సో మనకి ఇది ఇంకా కూడా పెరగవచ్చు. ఒకవేళ చిత్తూరు నుంచి చూసుకుంటే మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుందంటే ఆల్మోస్ట్ 3000 కిలోమీటర్ అయితే చూపిస్తూ ఉంది. సో చూడవచ్చు, ఇంకా మనకి 300 కిలోమీటర్ మనకి గోవా నుంచి నేను లే లదాఖ్ వెళ్తున్నాను కాబట్టి. సో మన మ్యాప్ ప్రకారం వచ్చేసి 300 కిలోమీటరు మనకి లెస్ అవుతూ ఉంది. ఇదే అన్నమాట మ్యాప్. సో ఎప్పుడు ఎక్కడ వచ్చి రీచ్ అవుతానో మనకే తెలియదు, ఎక్కడ నేను స్టే అవుతానో కూడా నాకు తెలియదు. ట్రిప్ను అయితే 0 చేయడం మర్చిపూసిన. సో ట్రిప్ అయితే 0 అయింది. సో ఈరోజు ఎన్ని కిలోమీటర్ వెళ్తామో సో చూద్దాము. ఇంకా గోవాని అయితే విడిచి వెళ్తూ ఉన్నాము. బాయ్ బాయ్ గోవా. ఈ రివర్ వచ్చేసి మాండవి రివర్. సో ఇప్పుడు వచ్చేసి మనం మాండవి రివర్ పైన అయితే వెళ్తూ ఉన్నాము. సో మంచి ఫేమస్ అన్నమాట, పోర్చుగీస్ కాలం నుంచి అయితే ఉండదు ఇది. ఇది వచ్చేసి లదాఖ్ వెళ్ళడం అనేది నా డ్రీమ్ అనమాట. సో మనకి యూట్యూబ్లో కావాల్సినంత అమౌంట్ అయితే కూడా మనకి రైడ్కి కావాల్సిన అమౌంట్ అయితే ఏమీ రావటం లేదు. సో ఇదంతా వచ్చేసి బడ్జెట్ రైడే ఉంటుంది. సో ఈ లదాఖ్ ట్రిప్ వచ్చేసి బడ్జెట్ ట్రిప్పే ఉంటుంది అన్నమాట వరకు. సో చూద్దాం ఎన్ని రోజులు అవుతుందో రీచ్ అవ్వడానికి కూడా. ఎప్పటి నుంచో అన్నమాట ఇది. నేరుగా మనము
ఫ్లైట్లో కానీ ట్రైన్లో ద్వారా కూడా మనం వచ్చేసి అక్కడ వచ్చేసి రీచ్ అయితే కావచ్చు. సో అది కాదు నాది. సో డైరెక్ట్ మనం వచ్చేసి బైక్ ద్వారా అయితే నేను వచ్చి లదాఖ్ అనేది చేరుకోవాలి అన్నది నా డ్రీమ్ అది. సో అందుకే బ్రేక్ఫాస్ట్ టైం. ఫైనల్గా టిఫిన్కి అయితే వచ్చేసినాను. ఇక్కడ ఇప్పుడు దగ్గరగా ఒక 40 కిలోమీటర్ అబో అయితే వచ్చేసిన. సో ఇక్కడ నేను వచ్చేసి దోశ అయితే ఆర్డర్ చేసినాను. దోశ అయితే చూడండి ఎలా ఉందో. సో మన సైడ్ ఒకలాగా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి చూడవచ్చు, ఎక్కడ కానీ మాడిపోయినట్టు ఏడా లేదు, మొత్తం వైట్గా ఉండాలి. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్ చట్నీ అండ్ సేర్వ అయితే ఉండదు అన్నమాట. సో టేస్ట్ అయితే చూద్దామా చట్నీతో. ఇంకా చల్నాతో చేసిన ఈ సేర్వ మాత్రం ఎక్సలెంట్గా ఉండదు. టిఫిన్ అయితే అయిపోయింది. సో ఇంకా బయలుదేరుతూ ఉన్నా. ఇప్పటికి వచ్చేసి 49 కిలోమీటర్ అయితే వచ్చున్నాను అంతే, ఎక్కువ కూడా ఏమి రాలేదు. సో ఎక్కువ స్పీడ్ కూడా నేనేమి తోలటం లేదు, నార్మల్గానే 78లోనే వెళ్తూ ఉన్నాను. యాక్సిడెంట్ అయితే విండోది ఇది ఫుల్గా. అబ్బా 100 కిలోమీటర్ అయితే అయిపోయింది. ఫస్ట్ 100 కిలోమీటర్ ఫినిష్. ఫస్ట్ టోల్ గేట్ క్రాస్. సో ఈరోజు టార్గెట్ అంటూ ఏమీ లేదు, నిదానంగా ఎన్ని కిలోమీటర్లు మనం వెళ్తామో అదే మన టార్గెట్. వాటర్ ప్రూఫ్ అయితే చేయలేదు బ్యాగులకి కానీ, ఇంకా బ్యాగ్ కూడా కానీ. వాటర్ ప్రూఫ్ అయితే కవర్ అయితే కప్పేసేయాలి. వర్షం కూడా వచ్చే మాదిరిగా ఉండదు అదే మీటర్. ఇప్పుడు ఏమంటే మహారాష్ట్ర ఈ సైడ్ అంతా కూడా ఇప్పుడంతా వర్షాకాలం అన్నమాట, వర్షం వస్తే రావచ్చు. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే చూస్తాను, చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయితే మాత్రము బ్యాగ్ అంతా కవర్తో కప్పేయాలి. సో వర్షం వచ్చినా కానీ ఏం కాకూడదు, లోపల బట్టలు కూడా ఉన్నది, అది ఏది కానీ తడవకూడదు మెయిన్. సో మన ఈ జర్నీ వచ్చేసి వెరీ లాంగ్ జర్నీ, ద ఫస్ట్ టైం అన్నమాట నేను ఇంత పెద్ద జర్నీ అయితే చేస్తూ ఉండేది. సో ఇప్పుడు మన బగీరాతో మనమైతే ఈ రైడ్ అయితే చేస్తూ ఉన్నాము. బగీరాకి కూడా సర్వీస్ అయితే చేసుకున్నాను అన్నమాట. సో ప్రాపర్ కండిషన్తో సెట్ చేసుకునేసి ఆ తర్వాత నేను ఈ రైడ్ అనేది స్టార్ట్ చేసినాను. సో ఇదన్నమాట, ఈ లే లదాఖ్ వెళ్తున్నానని అనుకుంటా ఉంటేనే చాలా సంతోషంగా అయితే ఉండదు. సో ఈ ఫైనల్గా నేను ఇంత దూరం లే లదాఖ్ చూస్తానని మాత్రం అనుకోలేదు. సో ఇంత తొందరగా నేను వెళ్తాననేసి మాత్రం అనుకోలేదు. ఆ ఫీలింగే నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది.
ఎప్పుడురా నేను లే లదాఖ్లో అడుగు పెట్టబోతాననే ఒక సంతోషమే, ఎగ్జైట్మెంటే నాకు చాలా ఇప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అదైతే నాకు గుర్తు రావటం లేదు, కానీ మనం వచ్చి రీచ్ అవుతామన్నది మాత్రమే నాకు చాలా సంతోషంగా అయితే ఉన్నది. ఇది ఎప్పటి నుంచో ఉండిందన్నమాట నాకు మాత్రము. సో ఇది వెళ్తున్నది చాలా సంతోషము. మీలో ఎంతమందికి ఈ లదాఖ్ ట్రిప్పు, ఈ లదాఖ్ విత్ బైక్తో వెళ్ళాలనేసి ఎంతమందికి అయితే ఆశగా ఉందో కామెంట్ ద్వారా అయితే కామెంట్ అయితే చేయండి. సో నేను కానీ తెలుసుకుంటాను. ఇంకా ఈ రైడ్ మొత్తము వచ్చేసి బడ్జెట్ రైడే ఉంటుంది. సో నేను ఎక్కడ కానీ స్టే చేయాలని మాత్రం ఆలోచించాలో టెంట్ కానీ నేను తీసుకున్నాను అన్నమాట. సో ఎక్కువ శాతము టెంటే యూజ్ చేసుకుంటాను. ఒకవేళ మనకి దొరకకపోతే స్టేకి ఇంకా కంపల్సరీ తీసుకోవాలన్న సమయం మాత్రం ఎక్కడ వస్తుందో కూడా తెలియదు అన్నమాట. సో అలాంటి చోటు వస్తే చూద్దాము. బట్ మ్యాక్సిమం నేను వచ్చేసి నైట్లో వచ్చేసి టెంట్ మాత్రమే యూజ్ చేసుకుందాం అనుకుంటున్నా. సో చూద్దాము ఎలా ఉంటుందో సిచ్యువేషను. ఇంకా ఈ రైడ్ వచ్చేసి నేను సోలోగానే చేస్తూ ఉన్నాను ప్రజెంట్. ఇంకా ఈ రైడ్ గురించి నేను కొంతమంది యూట్యూబర్స్తో వాళ్ళతో నేను మాట్లాడినాను అన్నమాట. సో పెద్దవాళ్ళతో కాదు, వెళ్ళొచ్చిన వాళ్ళతో కొంతమందితో నేనైతే మాట్లాడినాను అన్నమాట. సో వాళ్ళు కొన్ని సజెషన్లు అయితే ఇచ్చినారన్నమాట. సో ఈ రైడ్లో ఎలా ఉండాలి, ఏ విధంగా మనం సర్వేగా అవ్వగలమనే గురించి వాళ్ళైతే కొంచెం క్లియర్గా వాళ్ళకి తెలిసినంత వరకు వాళ్ళు అయితే నాకు చెప్పినారన్నమాట.